హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజనా. లాస్ట్ టైం నేను నా బ్లౌజ్ డిజైన్స్ కొన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా, దానికి కొంచెం నాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇంకా ఉంటే పెట్టండి, మీ బ్లౌజ్ డిజైన్స్ బాగున్నాయి అని చెప్పి అడిగారు. అండ్ ఎక్కడ కుట్టించుకుంటున్నారు అని కూడా అడిగారు. సో ఆ డీటెయిల్స్ అండ్ ఇంకొన్ని మోడల్స్తో నేను ఈసారి మీ ముందుకు వచ్చాను. అన్నీ వివరంగా చెప్తాను. ఇవి కొంచెం నేను పెళ్ళిళ్ళకి, ఆ పెళ్లి తాలూకు ఫంక్షన్స్లో కట్టుకునే శారీస్కి డిజైన్ చేయించుకున్న బ్లౌజెస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఇది సిల్క్ కోటా శారీ అనమాట, అదే జరీ కోటా అంటారు కదా, ఆ శారీ ఇది. సో ఈ జరీ కోటా శారీ వచ్చి శారీ అంతా ఈ పింక్ కలర్లో ఉంటుంది. బార్డర్ వచ్చి రెడ్ కలర్కి ఇలా స్ట్రైప్డ్ బార్డర్స్. ఇది కొంచెం మన ఓల్డ్ టైప్ లుక్ ఉన్న బార్డర్ అనమాట. సో ఈ బార్డర్ వచ్చింది. అండ్ శారీ అంతా జరీ బుటీస్ ఉంటుంది. ఈ పళ్ళు కూడా ఇలాగే కొంచెం రెడ్ జరీ లైన్స్తో ఉంటుంది. దీని బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నానంటే, వాళ్ళైతే యాక్చువల్లీ ఇదే పింక్, ఇదే కలర్ అండ్ విత్ దిస్ బార్డర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి నేను కొంచెం నా టేస్ట్ని యాడ్ చేస్తూ ఇలా నేను ఇది స్కాలప్ బార్డర్ పెట్టించుకున్నాను అండ్ లేయర్డ్ నెక్ ఇప్పించుకున్నాను. స్కాలప్ బార్డరే లేయర్డ్ నెక్ విత్ ద బార్డర్ కలర్ మెటీరియల్ వేరే తీసుకున్నాను నేను. ఇలాగా ఆల్రెడీ మనకి డిజైనర్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, ఇలా రెడ్ కలర్ మెటీరియల్, చిప్ వర్క్ ఉన్న రెడ్ కలర్ మెటీరియల్ తీసుకొని ఇది లేయర్డ్ నెక్ వేయించుకున్నాను నేను. పింక్ కింద రెడ్ వచ్చేలాగా, అంటే బార్డర్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. ఆ ఉన్న బార్డర్ వేస్ట్ కాకుండా ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలాగా హాఫ్ ఆఫ్ ది ఫ్రంట్ పార్ట్ కూడా ఆ బార్డర్ వచ్చేలా పెట్టించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చి కొంచెం మెగా స్లీవ్ విత్ ఈ బీడ్స్ కింద, ఈ బీడ్స్ హ్యాంగింగ్ బీడ్స్ పెట్టించుకున్నాను. ఇంతే, షార్ట్ స్లీవ్ పెట్టించుకున్నాను. దీనికి బార్డర్ అంతా యూస్ చేయలేదు, వన్ కడ్డీ ఆఫ్ ద బార్డర్ యూస్ చేసి ఇలా పెట్టించుకున్నాను. నెక్ కూడా ఇది కొంచెం హై నెక్ వస్తుంది, మరీ లోవర్ నెక్ కాదు ఇది. వెనకాల అలా అన్నీ పూర్తి హై నెక్ కూడా కాదు, సెమీగా ఉంటుంది. ఇది వెనకాల కూడా స్కాలప్ వచ్చింది. సో ఈ బార్డర్ ఇలా లేయర్డ్ బ్లౌజ్ వల్ల ఆ శారీకి నిజంగా ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. సో ఈ బ్లౌజ్కి నేను ఈ శారీ కట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కట్టుకున్నప్పుడల్లా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఈ బ్లౌజ్కి చాలా బాగుందని చెప్పారు. సో మీరు ఎప్పుడన్నా ఏదన్నా శారీ ఇలా లేయర్డ్ వేయించుకొని చేయించుకోవచ్చు, లేయర్డ్ టైప్లో. స్కాలప్ బార్డర్ వల్ల కూడా స్పెషల్ అందం వస్తుంది అనమాట. సో ఇది దీని పిక్ ఐ థింక్ ఉంది, ఇది మీకు నేను చూపిస్తాను, చూడండి కట్టుకుంటే ఎలా ఉంటుందని. సెకండ్ శారీ వచ్చి ఇది కూడా నేను వీడియో పెట్టున్నాను. ఈ శారీకి కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి. వీడియో కూడా ఎక్కువ మంది లైక్ చేశారు, శారీ బాగుందని చెప్పారు. దీని బ్లౌజ్ కూడా నేను దీనికి ఇది పెద్ద బార్డర్ వచ్చిన ఉప్పాడ పట్టు శారీ. ఇది శారీ అంతా ఇలా జకార్డ్ డిజైన్ వచ్చి బార్డర్ ఆరెంజ్ వచ్చింది, శారీ పింక్ కలర్ వచ్చింది. దీని బ్లౌజ్ వచ్చి ఇలాగే ఆరెంజ్ ఇచ్చాడు. సో ఆరెంజ్, మొత్తం ఆరెంజ్ విత్ దిస్ జరీ బార్డర్ వచ్చింది. దీనికి నేను ఎలా డిజైన్ చేయించుకున్నానంటే, జస్ట్ నెక్కి కాలర్ నెక్ లాగా నేను మిర్రర్ వర్క్ చేయించుకున్నాను అనమాట. మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కదా, ఇది ఈ కాలర్ ఇలా బ్యాక్ సైడ్ చూడ్డానికి ఫ్రంట్ నుంచి చూస్తే హై నెక్ అపీరియన్స్ వస్తుంది, బట్ ఇది హై నెక్ కాదు. వెనకాల ఇలా హుక్స్ పెట్టేసి ఒక బెల్ట్ మోడల్లా ఉంటుంది వెనకాల. సో ఫ్రంట్ వచ్చి ఇది. దీని హ్యాండ్స్ కూడా నేను షార్ట్ స్లీవ్స్ అండ్ ఈ బార్డర్, చేతులకు బార్డర్ కూడా సేమ్ మిర్రర్ వర్క్. అండ్ వెనకాల నెక్ కూడా చూసారు కదా, మీకు యాజ్ ఐ సెడ్ ఇది హై నెక్ లాగా, ఫ్రంట్ నుంచి హై నెక్ కనిపిస్తుంది, బట్ బ్యాక్ సైడ్ నార్మల్ నెక్కే, మీరు రొటీన్గా పెట్టించుకునే నెక్ లాగే ఉంటుంది ఇది. బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టించుకున్నాను. ఇది 3 పిన్ నెక్ బ్యాక్ సైడ్. ఈ బ్లౌజ్ కూడా శారీ కట్టుకుంటే అసలు దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. దీని పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను నేను. ఇదే శారీతో వీడియో కూడా పెట్టున్నాను నేను. సో ఐ థింక్ మీకు ఒక ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది రా మ్యాంగో శారీ. ఇప్పుడు అంతా రా మ్యాంగో శారీస్ ట్రెండింగ్ కదా. రా మ్యాంగోలో నేను ఈ బ్లూ కలర్ శారీ తీసుకున్నాను. ఇది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది, మొత్తం వర్క్ అంతా వచ్చి బార్డర్ ప్లెయిన్గా ఉంటుంది, శారీ అంతా వర్క్ ఉంటుంది, ఇలా కొమ్మలు అవి ఉండి. ఇది సిల్వర్ థ్రెడ్ వర్క్ అనమాట, సిల్వర్ జరీ వర్క్. దీనికి బ్లౌజ్ మామూలుగానే ఇదే బ్లూ ఇచ్చేసాడు, విత్ ది స్మాల్ బార్డర్ ఇచ్చేసాడు. దీనికి నేను జస్ట్ సింపుల్గా వర్క్ చేయించుకున్నాను. యూజువల్లీ నాకు మగ్గం వర్క్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఫర్ ఏ చేంజ్ అన్నీ ఒకేలాగా ఎందుకని దీనికి వచ్చి నేను ఇలాగా బీడ్స్ వర్క్ చేయించుకున్నాను. ఇలా ఫ్రంట్ ఒక సైడ్ నెక్ ఇలా నెక్ లైన్ వస్తుంది, మధ్యలో ఈ స్టోన్స్ వర్క్స్ పెట్టి చేశారు. అలాగే హ్యాండ్స్కి కూడా ఇదే ముత్యాలు, అదే బీడ్స్తో పర్ల్ వర్క్ ఇది ఇలాగే చేయించుకున్నాను. హ్యాండ్కి కూడా ఇంతే. బ్యాక్ సైడ్ కూడా ఈ నెక్ ఇది
కీ హోల్ నెక్ పెట్టించుకున్నాను. సో నెక్ని కవర్ చేస్తూ కూడా వర్క్ వచ్చింది. ఇది ఈ మధ్యన లేటెస్ట్గా చేయించుకున్న బ్లౌజ్ ఇది. ఐ థింక్ దీన్ని పిక్ లేదనుకుంటా నా దగ్గర. నెక్స్ట్ వచ్చి ఈ శారీ, ఇది కూడా ఉప్పాడ టిష్యూ శారీ. దీనికి కూడా ఎప్పుడో, ఇది కొంచెం పాత బ్లౌజే, అంటే పాతదంటే ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయి ఉంటుంది. ఇది కట్ వర్క్, మగ్గం వర్క్ చేయించుకున్నాను దీనికి కూడా నేను. చెప్పాను కదా నాకు వర్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు పెద్దగా, బట్ 1-2 ఓకే అని చేయించుకున్నాను. దీనికి ఇలా మధ్యలో హ్యాండ్స్కి ఈ సెంటర్ పార్ట్ కట్ వర్క్ వచ్చి దాని చుట్టూ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. శారీలో ఉన్న 2 కలర్స్ పింక్ అండ్ సిల్వర్ వాడి చుట్టూరు వర్క్ చేశారు దీనికి. ఇది హ్యాండ్. ఓకే, శారీ చూపించలేదు కదా, మీకు చూపిస్తాను నేను. ఇది బోత్ సైడ్స్ హ్యాండ్కి ఇలాగా, అండ్ నెక్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్. ఇది రౌండ్ నెక్కి మళ్ళీ చిన్న మోటివ్స్ లాగా అక్కడక్కడ వర్క్ చేశారు. అండ్ ఫ్రంట్ ఒక సైడ్ ఇస్తారు కదా. సో దిస్ ఈజ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పళ్ళు, రైట్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్. వర్క్ ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ నేను చేయించుకొని ఆల్మోస్ట్ చెప్పాను కదా 6-7 ఇయర్స్ అవుతుంది. అండ్ శారీ చూపిస్తాను. ఇది కూడా ఉప్పాడ టిష్యూ శారీ, ఉప్పాడ పట్టు టిష్యూ శారీ. శారీ అంతా ఇలా పింక్ టిష్యూ ఉంటుంది. కింద వచ్చి ఈ డోలక్స్ అండ్ మృదంగం ఇవన్నీ బార్డర్ లాగా వచ్చిందనమాట. బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. శారీ అంతా పైన నార్మల్ ప్లెయిన్ బార్డర్ ఉంటుంది. ఈ శారీకి నేను ఆ మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఆ బ్లౌజ్ చాలా కొంచెం, అంటే వీటితో పోలిస్తే కొద్దిగా ఓల్డ్. ఇది ఇంకా ఓల్డ్ శారీ, ఇది ఇంకా ఓల్డ్ ఉప్పాడ శారీ. అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది ఇది చేయించుకొని. సో ఇది శారీ వచ్చి మొత్తం ఇలా కొంగలు ఉంటాయి. బ్లూ కలర్ శారీ, ఇది నేవీ బ్లూ. ఇది నా ఫేవరెట్ కలర్ అప్పుడు దీనికి వచ్చి బార్డర్ అండ్ పళ్ళు వచ్చి ఎల్లో కలర్ ఉండి, బ్లౌజ్ మొత్తం ఎల్లో ఇచ్చేసాడు. జస్ట్ ఈ పళ్ళు కనిపిస్తుంది మనకి ఎల్లో, అండ్ దీనిలాగే బ్లౌజ్ కూడా మొత్తం ఎల్లో ఇచ్చేసాడు. నాకెందుకో అది లుక్ రాదనిపించింది, ఎందుకంటే శారీలో ఎక్కడ మనకి ఎల్లో కనపడదు కట్టుకుంటే, ఓన్లీ పళ్ళు ఎల్లో ఉంది అండ్ బ్లౌజ్ ఎల్లో ఇచ్చాడు. సార్ నాకు అలా ఉంటే చూడ్డానికి లుక్ బాగోదనిపించి దీనికి ఒక సింపుల్గా నేను ఎలా డిజైన్ చేయించుకున్నానంటే, ఓన్లీ హ్యాండ్స్కి బాడీకి యాస్టీస్ వాడి ఇచ్చిన ఎల్లో బాడీకి పెట్టించేసుకున్నారు నార్మల్ నెక్. హ్యాండ్స్ మాత్రం ఇలా దాని కాంట్రాస్ట్, ఆ శారీ కలర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ తీసుకొని దాని కింద ఈ ఎల్లో వచ్చేలాగా ఇలా హోల్స్ పెట్టించుకొని, ఈ హోల్స్కి చిన్న థ్రెడ్ వర్క్ చేశారు. ఆ థ్రెడ్ వర్క్లో నుంచి ఎల్లో కనపడేలాగా చేయించుకున్నాను. దానివల్ల సో బ్లూ కదా, బ్లూ అండ్ బ్లూ అది కాంబినేషన్ బాగుంది అనిపించింది నాకు. ఉత్త ఎల్లో అయితే శారీ అంతా కొంచెం ఓల్డ్ లుక్కి వెళ్ళిపోతుంది అనిపించి ఇది ఇలా చేయించుకున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ చెప్పాను కదా 10 ఇయర్స్ అవుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని. అండ్ ఇంకా ఎక్కడ కుట్టిస్తారని అడిగారు కదా, దానికైతే ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన 3 బ్లౌజెస్ ఫ్యాబ్ స్టూడియో అండ్ మొన్న చూపించినట్లో కూడా దానవాపేటలో ఉన్న ఫ్యాబ్ స్టూడియోలో కుట్టించుకుంటాను. అండ్ ఇప్పుడు చూపించిన ఈ 2 శారీస్ వ్యాలంటీన్ అని ఇంకొక చోట కుట్టించేదాన్ని. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ నాట్ స్టిచ్చింగ్ అనమాట, వాళ్ళు మానేశారు. సో ఇంకొక టైలర్ కూడా ఉంది నాకు. ఆమె అంటే ప్రైవేట్గా ఇంట్లో ఒక హౌస్ వైఫ్, తను కుడుతూ ఉంటుంది నార్మల్ రెగ్యులర్ బ్లౌజెస్ అని, ఆమె దగ్గర కుట్టించుకుంటాను. సో ఈ ముగ్గురు దగ్గర బ్లౌజెస్ అయితే వాళ్ళ ముగ్గురు దగ్గర అవుతూ ఉంటాయి మోస్ట్లీ నావి. ఇంకా శారీస్ విషయానికి వస్తే మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నాను, మా ఇంటికి వైజాగ్ నుంచి ఒక ఆయన వస్తాడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి. ఇందులో ఉన్న శారీస్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా ఆయన దగ్గరే తీసుకుంటాను. షాప్స్లో ఎక్కడ కొనలేదు, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. షాప్స్లో మ్యాక్సిమం నేను కొన్ను, అన్లెస్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప. సో ఇంటికి వచ్చి చూపించి ఆయన దగ్గర తీసుకుంటాను. ఆయనకి వైజాగ్లో అయితే షోరూమ్ ఉంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే ఆయన అడ్రస్ నేను అక్కడ పెడతాను, కమెంట్ చేయండి అడ్రస్ కావాలంటే, వైజాగ్ వెళ్ళి మీరు తీసుకోవచ్చు. దట్స్ ఇట్. సో ఈ బ్లౌజ్ డిజైన్స్ ఎలాగున్నాయో ప్లీజ్ కమెంట్, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను పార్టీ వేర్ శారీ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర కొన్ని ఐడియాస్. లైక్ పార్టీ వేర్స్ అంటే ఈ హల్దీస్, సంగీత్, ఇట్లా బర్త్డే పార్టీస్ ఇలా ఉంటాయి కదా. సో ఆ పార్టీస్కి వేసుకునే బ్లౌజెస్ ఆ డిజైన్స్తో వస్తాను ఈసారి. సో అంటిల్ దెన్ బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.